జన్మరాశిలో శని బలంగా ఉన్నారు, ఏలినాటి శని నడుస్తోంది. అయితే 10 మంది కోసం మీరు పాటుపడే విధంగా ఉంటుంది. అయితే రూపాయి మటుకి మీకు చేతికి అందదు. అయినా సరే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే భావంతో మీరు ఉంటారు. ఏలినాటి శని ప్రభావం గడిచిన కొన్ని సంవత్సరాల కంటే కూడా ఇప్పటి నుంచి కొంతవరకు బాగానే ఉంటుంది. వీళ్ళకి జన్మరాశిలో శని ఈ వారం బలంగానే ఉన్నారు. దశమాధిపతి రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో ఉన్నారు. కేంద్రంలో బలంగా ఉన్నా కూడా అంత యోగదాయకం కాదు. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. వచ్చిన డబ్బు ఏది వెళ్తుందో రూపాయి సేవింగ్ చేద్దాం లేదా కష్టపడదాం అనుకుంటారు. కష్టపడతారు, కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది. మీరు ఏదో సంపాదించేస్తున్నారు, బాగా లాభపడుతున్నారు అని జనాలు అనుకుంటారు. కానీ ఆ కష్టం ఎంత పడుతున్నారో దాని రూపాయి ఎంత వస్తుంది అది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మీ విలువ అనేది తగ్గించుకునే విధంగా మీరు ఎప్పుడూ చేయరు. 10 మందికి ఉండాలి, నలుగురు హుందాగా ఉండాలి అనే భావన మీకు ఉంటుంది. కానీ జనాల దృష్టిలో మటుకి వాళ్ళు మీరు బాగానే సంపాదిస్తున్నారు అనే భావన ఏర్పడుతుంది. మీరుగానే తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. 10 మంది సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది లాభించే విధంగా ఉంటుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో బలంగా ఉన్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. అదేవిధంగా బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామి పట్ల చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పెద్దల మాట పక్కన పెట్టి మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మనం తీసుకున్న నిర్ణయాలు అంతగా లాభించమని గుర్తించండి. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఫ్రెండ్ సర్కిల్స్లో దూరంగా ఉండడం, చదువు మీద దృష్టి సారించడం, అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం చెప్పదగినది. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఇటువంటి సలహాల్లో పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు పనికిరావు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నత్తనగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం చేసే వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో వ్యయంలో రాహు వీరంత అనుకూలంగా లేదు. విదేశాలకు వెళ్దాం అనుకుంటారు, అన్ని టికెట్లు బుక్ అవుతాయి, కానీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకసారి టికెట్లు కూడా బుక్ చేసుకోకుండా వీసా విషయంలో ఇబ్బంది పడే విధంగా కూడా గోచరిస్తుంది. మీరు ఒక పని అనుకుంటారు, ఆ పని వెనక్కి వెళ్తుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. మిగతా ఇతరత విషయాలు చాలా బాగున్నాయి. విదేశీ సంబంధించిన అక్కడ ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నం అయితే పర్వాలేదు. అక్కడ నుంచి ఇండియాకి వద్దాం అనుకున్న వారికి మటుకి కాస్త ఆలోచించి రండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. వెళ్ళేటప్పుడు వీసా విషయంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొనే విధంగా గోచరిస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. నష్టం ఎక్కువగా ఉంటుంది. సొంత నిర్ణయాలు చేసుకుందాం అనే టైంకి ఏదో రకంగా ఇబ్బందులు ఉంటుంది. మీకు మీరుగా చేసే నిర్ణయాలు కొన్ని బాగున్నప్పటికీ కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అందరినీ నమ్మి మోసపోవద్దు. ఒక భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పడతాయి. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో లోపం ఉండదు, కానీ ఇబ్బందికరంగానే ఉంటుంది. దైవానుగ్రహం వల్ల ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. మనకి ఎలా కుదిరితే అలాగా రుద్రాభిషేకం కానీ సుబ్రహ్మణ్య పాశుపతి అభిషేకం కానీ చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏలినాటి నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపతి హోమం చేయించుకోవడం కూడా చెప్పదగిన సూచన. అలా కాని పక్షంలో ప్రతిరోజు ఇంట్లో 108 సార్లు ఓం నమః శివాయ అంటూ లేదా మీ కులదైవానికి 108 సార్లు నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా స్టమక్ సంబంధించి లివర్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా గణపతి స్వామి వారికి ఒక బుధవారం నాడు అభిషేకం చేయించండి.
అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త మహాలయ పక్షాలు కాబట్టి వచ్చిన సంబంధం ఏదైతే ఉందో అది దేవీ నవరాత్రుల్లో చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. మంచి సంబంధం కుదురుతుంది. దేవీ నవరాత్రుల్లో వివాహం అయ్యే అవకాశాలు చాలా బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో